నియమించిందో, ప్రతి మున్సిపాలిటీకి కోఆర్డినేటర్గా, సమన్వయకర్తగా, ఇన్ఛార్జ్గా నియమించిందో ఆ క్రమంలో నేను ఇవాళ ఇక్కడ మీ ముందు ఉండడం జరిగింది. ముఖ్యంగా పలు దఫాలుగా మన శాసనసభ్యులు గారు మేడంతో, అదేవిధంగా ముఖ్య నాయకులందరితో కూడా మేము చర్చలు జరిగినాం. ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా మీకు తెలిసి ఇవాళ మనకు రిలీజ్ అవుతూ ఉంది. నామినేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇక్కడ నర్సాపూర్ పట్టణంలో పార్టీ చాలా బలోపేతంగా ఉంది. లాస్ట్ టైం కూడా మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా ఘన విజయం సాధించి మేము ప్రచారంలో ఉండడం జరిగింది. ఆ క్రమంలోనే ఈసారి మళ్ళీ రెండవసారి అంతకన్నా గొప్ప విజయం సాధించే దిశగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మరిగా నిర్వహించడం జరుగుతోంది. దానికి మన మున్సిపాలిటీ పత్రికా సోదరులందరికీ, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు, మన మాజీ మంత్రివర్యులు, మన మాజీ మంత్రివర్యులు, మన స్థానిక ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు పెద్దలు శ్రీమతి సునీతా లక్ష్మణ్ గారు, అదేవిధంగా మన మాజీ గ్రంథాలయ చైర్మన్ గారు,